మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చూసి అధ్యక్ష, గత సంవత్సరము 29 పేజీల ప్రసంగం చేశాడు అధ్యక్ష, 29 పేజెస్. ఈ సంవత్సరానికి వచ్చేసరికి 18 పేజీలకే కుదించిపోయింది అధ్యక్ష ఆ యొక్క ప్రసంగం. అంటే 11 పేజీలు ప్రసంగం తగ్గింది ఈ సంవత్సరం. పేజీలు తగ్గాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రశాంతత తగ్గింది. ఇప్పుడు సభలో సభ్యులు తగ్గారు, వాడి తగ్గింది, వేడి తగ్గింది, ప్రసంగంలో ఉత్సాహం తగ్గింది, ఉద్రిక్తత మాత్రం పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క ప్రసంగంలో 2వ పేజీలో అన్నాడు అధ్యక్ష గవర్నర్ గారు, మొదటి పేజీలో 2వ లైన్లోనే బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించడానికి విధానాలను రూపొందించడం కోసం బడ్జెట్ సమావేశాలలో గౌరవ సభ్యుల చర్చలు నిర్మాణాత్మకంగా ఉపయుక్తంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. అంటే ఆ రకంగా ఉండాలని మనకు ఆదేశించారు గవర్నర్ గారు. ఈ సభలో ఆ రకంగా బంగారు తెలంగాణ సాధనలో మన చర్చలు ఉండాలని మనకందరికీ ఆదేశించినట్టు అధ్యక్ష గవర్నర్ గారు. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నాం, మరి బంగారు తెలంగాణ మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నము మరి ఈరోజు ఉండాల్సినటువంటి అవసరం ఉందని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. బంగారు తెలంగాణ అంటే నిర్వచనం ఏంటి? బంగారు తెలంగాణ మతలబ్ ఏంటి? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడము బంగారు తెలంగాణనా? వీళ్ళందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలను ఫిరాయించడమే ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తమ దృష్టికి, సమాజం దృష్టికి ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మరి ఈరోజు వీలు లేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉందంటే అది బంగారు తెలంగాణ ఎట్లవుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలలో, ప్రజాస్వామ్యవాదులలో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, బాధ ఈరోజు ఉన్నది అధ్యక్ష. ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ మరి ఈరోజు తమ తమ సమస్యల మీద మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి అధ్యక్ష. తమ కష్టాల పరిష్కారం కావాలని కోరుకుంటాయి. దాన్ని ప్రభుత్వము మరి ఈరోజు దాన్ని సానుకూలంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అధ్యక్ష. కానీ ఆ పరిస్థితి లేదు ఈరోజు. స్వయంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో మరి ఈరోజు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నారు? ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీల నాయకులు ఉపయోగిస్తున్నటువంటి భాష రాజకీయాలకు అతీతంగా ఇది బంగారు తెలంగాణలో ఆ రకమైనటువంటి భాష ఎందుకు వాడుతున్నామో అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలంటే దిగజారే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తున్నది. అది మంచి సాంప్రదాయం కాదు. ఎవరిని విమర్శించినప్పటికీ కూడా, అది ఒక ముఖ్యమంత్రిని విమర్శించినా, ఒక ఎమ్మెల్యేని విమర్శించినా, ఒక ప్రధానమంత్రిని విమర్శించినా పద్ధతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శించేటువంటి అధికారం అందరికీ ఉన్నది, విమర్శించాలి. కానీ వాడేటువంటి భాష ఏ రకంగా ఉంది, ఆ పదాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదా బంగారు తెలంగాణలో మనం నేర్చుకున్నదని, ఇదా బంగారు తెలంగాణ సాధనలో ఈ రకమైనటువంటి భాష ఉపయోగించడం మంచిదా అని చెప్పి కూడా నేను అందరినీ, నాతో సహా అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణలో 4 ఏళ్లలో అధ్యక్ష 1,24,966 కోట్ల అధ్యక్ష, 1,24,966 కోట్ల, ఆల్మోస్ట్ 1,25,000 కోర్స్ 31 మార్చి వరకు పోతాం అధ్యక్ష. నేను చివరిలో మాట్లాడే అప్రాపరేషన్ ప్రసంగం నాకే ఉంటుంది కాబట్టి దానిలో యాక్యురేట్ ఫిగర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎంత తేడా అధ్యక్ష! ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 4 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి, సమైక్య రాష్ట్రం యొక్క ఉక్కు సంఖ్యల నుంచి బయటపడి 375% ఎక్కువ అధ్యక్ష, 375% మోర్ దెన్ వాట్ వీ యూస్ టు స్పెండ్. దిస్ ఈజ్ వాట్ తెలంగాణ హెస్ అచీవ్డ్. గవర్నమెంట్ చాలా సమర్థవంతంగా, ప్రుడెంట్గా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలిస్తేనే ఇది సాధ్యమైతే తప్ప ఏదో అలాల్ తప్ప మాట్లాడితే బాధ్యత రహితంగా చేస్తే కాదు అధ్యక్ష. ఇది ఒకటే సంకేతం. 10 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇలా సిర్ఫ్ 4 ఏళ్లలో, కేవలం 4 ఏళ్లలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత,
ఇది ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష. పల్లెలలో కనపడతా ఉన్నాయి. గతంలో పంచాయతీరాజ్ రోడ్డు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నాయి? 4500 కిలోమీటర్ల డబుల్ రోడ్డు ఎట్లయినాయి ఈ రాష్ట్రంలో? ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి బీటీ రోడ్డు ఎట్లయినాయి? ఇవన్నీ కూడా కనపడుతున్నాయి బయట. ఇక్కడ మాట్లాడేవాళ్ళు పాపం ఏదో మనసులో పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శించడు, కానీ పల్లెలలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అలజడి, ఆందోళన, అప్రజాస్వామికం అనేది వీళ్ళ ఆలోచనలో ఉన్నది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళకు ఉన్నది అలజడి. ప్రజలకు ఎవరికి లేదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మేము ఏమో అధ్యక్ష, మేము 99 మంది రోజు నిత్యం మేము ప్రజలనే ఉంటున్నాం కదా. మేము బయట ఉన్నాం ఎక్కడన్నా? మొత్తం ప్రజలు నిలిచిపెట్టిపోయినామా? మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ప్రజాప్రతినిధులు మేమంతా లేమా అధ్యక్ష? మేము కూడా ప్రజలనే ఉన్నాం, ప్రజలనే తిరుగుతున్నాం, బహిరంగ సభలకు పోతున్నాం, బాధ్యత మాట్లాడుతూనే ఉన్నాం, ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంది కదా అధ్యక్ష. మేము ఎక్కడ పోతున్నాం? ఇది పూర్తి సత్యదూరమైనటువంటిది. ఈ అప్పుల విషయంలో అందరూ కూడా దీన్ని ఆలోచించుకునే అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇవి కొన్ని అప్పులు చాలా తమాషా ఉంటాయి అధ్యక్ష, రివాల్వింగ్ లాగా ఉంటాయి. కార్పొరేషన్ అని కిషన్ రెడ్డి గారు అన్నారు. ఉంటాయి అధ్యక్ష, అవి మామూలుగా ఇచ్చేటువంటి రొటీన్గా జరిగేటువంటి వ్యవహారం. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, మీకు అవగాహన కోసం చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చే డబ్బులు ఉంటాయి. అవి వచ్చే లోపు ఏదైనా డబ్బులు ఉండయి, వాళ్ళు బ్యాంకులు రేజ్ చేసుకోవడానికి తాత్కాలికంగా ఇస్తాం. మనం 1000 కోట్లకు, 2000 కోట్లకు, 3000 కోట్లకు ఇస్తాం. మన మార్కెటింగ్ మినిస్టర్ గారు ఉన్నారు, నేను ఎక్కడో వేరే జిల్లాలో ఆదిలాబాద్లో ఉన్నా, కొంచెం కందులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది, నిజామాబాద్లో ఎర్రజొన్నలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన నాకు ఫోన్ చేసినారు. ఏం కావాలంటే నాకు 300 కోట్లు అర్జెంట్ బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే ఇమీడియట్ నేను ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇప్పించినాం. అది పర్మనెంట్ కాదు, మార్కెట్కి ఇస్తాం అధ్యక్ష. ఆ నిమిషానికి వాళ్ళ దగ్గర ఉండేవి కాబట్టి ఆ వారానికి 10 రోజులకు ఇస్తాం గ్యారెంటీ. మళ్ళీ వాళ్ళ డబ్బులు రాగానే రీఎంబర్స్మెంట్ చేసేస్తారా, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అట్లాంటి గ్యారెంటీలు ఉంటాయి. అవి ఏదో అప్పటికప్పుడు ఇస్తాం, వెసులుబాటు కోసం ఇస్తాను తప్ప ఇక గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటే ఇచ్చేవాడు ఇస్తారు, లేకపోతే ఇవ్వడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.